పూరా లోకల్. ఢిల్లీ ఎన్నికల ఫలితాలకు ముందే హైడ్రామా మొదలైంది. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నేతల ఇళ్లలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు జరుపుతున్నారు. మొత్తంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరెవరైతే ఉన్నారో కేజ్రీవాల్తో పాటు ఇతర నాయకుల నివాసాల్లో కూడా ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు జరపడం అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ సంజయ్ చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలోనే ఈ ఏసీబీ సోదాలు అనేవి జరుగుతున్నాయని చెప్పేసి కూడా స్పష్టంగా తెలుస్తుంది. అయితే కొంతమంది నేతలు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కుట్ర పన్నుతున్నారు, భారీ ఎత్తున ముడుపులు చెల్లిస్తున్నారని చెప్పేసి కూడా సంజయ్ ఆరోపణలు చేయడం జరిగింది. దీనిపైన సీరియస్గా తీసుకున్నటువంటి బీజేపీ నాయకులు ఇప్పటికే గవర్నర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. గవర్నర్ కూడా దీనిపైన ఈ ఇష్యూకి సంబంధించినటువంటి దానిపైన ఎవరైతే ఆరోపణలు చేయడం జరిగిందో దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు సేకరించాలని చెప్పేసి కూడా నిజాలు నిగ్గు తేల్చే విధంగా దర్యాప్తు కొనసాగాలని చెప్పేసి కూడా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఏసీబీని ఆదేశించడం జరిగింది. వెంటనే ఏసీబీ రంగంలోకి దిగి కేజ్రీవాల్ నివాసంతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఇళ్లలో కూడా ఈ సోదాలను కొనసాగిస్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా గవర్నర్ కోరడం జరిగింది. అయితే మరోవైపు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇవన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చేస్తున్నటువంటి డ్రామాలు, వాళ్ళు ఎలాగో రేపు ఓడిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది, ఇప్పటికే బీజేపీ విజయం సాధిస్తుందని చెప్పేసి కూడా స్పష్టంగా అన్ని సర్వే రిపోర్ట్స్ అన్ని కూడా రావడం జరిగింది. ఇలాంటి సమయంలో కావాలని ఓడిపోతున్నామని తెలిసే ముందుగా వీళ్ళందరూ కూడా కావాలని గేమ్స్ ఆడుతున్నారు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వాళ్ళని చెప్పేసి కూడా బీజేపీ అటు ఆరోపిస్తుంది. నిజాలు నిగ్గు తేల్చే విధంగా ఏసీబీ దర్యాప్తు చేసి వీళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నింటిని కూడా బట్టబయలు చేయాలని చెప్పేసి కూడా బీజేపీ అధికారులు కూడా గవర్నర్ని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నేతల్లో ఏసీబీ అధికారులు దాడులు చేయడంతో ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా తీవ్ర ఆందోళన గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కావాలనే మేము రేపు గెలవబోతున్నాము, కావాలనే బీజేపీకి సంబంధించినటువంటి అధికారులు బీజేపీ ప్రభుత్వం మా పైన కుట్ర పన్ని విధంగా సోదాలు చేస్తున్నారని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రేపు మరో 24 గంటల్లోనే ఈ రిజల్ట్స్ రాబోతున్న నేపథ్యంలో రేపు ఎవరు ఓటమి ఎవరు గెలుపు అనేది కూడా తెలిసిపోతుంది. రేపు ఉదయం 9-10 గంటల లోపు ఎవరు భవిష్యత్తు ఏందనేది కూడా తెలిసిపోతున్న నేపథ్యంలోనే ఈ ఏకకాలంలో ఒక్కసారిగా కేజ్రీవాల్తో పాటు అక్కడ ఉన్నటువంటి నాయకుల ఇళ్లలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఇళ్లలో ఏసీబీ సోదాలు జరగడం అనేది కూడా వాళ్ళందరినీ కూడా ఒక్కసారిగా షాక్కి గురి చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ చూస్తున్నాము. మొత్తంగా కూడా అవినీతి నిరోధక శాఖ ఏదైతే ఉందో దీంట్లో వాళ్ళు కూడబెట్టినటువంటి డబ్బులు, అదేవిధంగా ఎవరైతే ఈ ఆరోపణలు చేయడం జరిగిందో వాళ్ళ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు. డబ్బులు నిజంగానే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మిగతా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి చూస్తున్నారా, లేకపోతే బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వాళ్ళని కొనుగోలు చేయడానికి చూస్తున్నారా అనే దానిపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ప్రస్తుతం మాత్రం సోదాలు అయితే కొనసాగుతున్నాయి. లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాల మేరకు ఈ సోదాలు కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా ఏసీబీకి సంబంధించినటువంటి అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తంగా కూడా రేపు బీజేపీకి సంబంధించినటువంటి రిజల్ట్ రాబోతున్నాయి కాబట్టి ఢిల్లీ ఎలక్షన్కి సంబంధించి దీంట్లో బీజేపీ విజయం సాధిస్తుందని చెప్పేసి కూడా గట్టిగా బీజేపీ పార్టీ నాయకులు నమ్ముతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ మేము కూడా గెలుస్తామని చెప్పేసి కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు. దీంట్లో ఎవరు గెలుపు ఎవరు ఓటమి అన్నది కూడా రేపు తేలిపోనుంది. మరోవైపు దీంట్లో తక్కువ సీట్లు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే మెజారిటీ సీట్లకు 2-3 సీట్ల దూరంలో ఉంటే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలనే ఆలోచనలో 2 పార్టీలు ఉన్నాయని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఢిల్లీ అనేది ముఖ్యమైనటువంటి సీట్ కాబట్టి ఢిల్లీ అనే పీఠం ఎవరికి దక్కుతుందో వాళ్ళు వెరీ పవర్ఫుల్గా ఉంటారు కాబట్టి ఢిల్లీ పీఠంని వదులుకోవడానికి ఎవరు కూడా చూడరు. కాబట్టి బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఢిల్లీ సీట్ కైవసం చేసుకుంటుందని చెప్పేసి కూడా విశ్లేషకులు చెప్తున్నారు. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఒకవేళ ఈసారి ఢిల్లీలో ఓడిపోయినట్లయితే నెక్స్ట్ ఫ్యూచర్లో ఎక్కడ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అనే ఆనవాళ్ళు కూడా కనిపించకుండా పోతాయి. పంజాబ్లో కూడా పరిస్థితి దారుణంగా అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇది గెలవాలనే కసితో ఉన్నారు. సో మొత్తంగా కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏసీబీ రంగప్రవేశం చేయడం, అదేవిధంగా మ్యాజిక్ ఫిగర్ వచ్చినట్లయితే 1-2 సీట్ల దగ్గర తేడా వచ్చినట్లయితే అక్కడి నుంచి అక్కడికి జంప్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఏసీబీ రంగప్రవేశం చేయడం అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. సో మొత్తంగా కూడా రేపు ఉదయం 9-10 గంటల లోపు ఢిల్లీకి సంబంధించినటువంటి పీఠం
పైన ఎవరు కూర్చుంటారు, ఏ పార్టీ ఉంటుంది, ఎవరు గెలవబోతున్నారు అనేది కూడా పూర్తిగా మనకు తెలిసిపోతుంది. అప్పటి వరకైతే ఏసీబీ అధికారులు ఈ సోదాలు మరి కొనసాగిన తర్వాత పూర్తి వివరాలన్నింటిని కూడా వెల్లడిస్తామని చెప్తున్నారు. ఎవరి దగ్గర ఎలాంటి డబ్బులు బయటపడతాయనేది కూడా వేచి చూడాల్సి ఉంది.